పచ్చ మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది ఎల్లో మీడియా. కాన్వాయ్లో వాహనం ఢీకొన్నాక బ్రతికే ఉన్నాడు సింగయ్య. 108 వాహనంలో ఆసుపత్రికి సింగయ్యను తరలించారు. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం కింద సింగయ్య మరణించినట్టు పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది. అసలైన వీడియో రావడంతో అడ్డంగా దొరికిపోయింది ఎల్లో గ్యాంగ్. పచ్చ మీడియా కుట్ర బట్టబయలైంది. సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది ఎల్లో మీడియా. కాన్వాయ్లో వాహనం ఢీకొన్నాక సింగయ్య బ్రతికే ఉన్నాడు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం కింద సింగయ్య మరణించారు అంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది. అసలు వీడియో రావడంతో అడ్డంగా దొరికిపోయింది ఎల్లో గ్యాంగ్. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి సతీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, మరొకసారి పచ్చ మీడియా కుట్ర బట్టబయలైంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం కోసం ఆ పచ్చ మీడియా ప్రయోగించినటువంటి ఒక వీడియో అన్నది ఇప్పుడు వికటించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సింగయ్యను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించినటువంటి విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. పోలీసులు 108 వాహనంలో సింగయ్యను ఆసుపత్రికి తరలించినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా అప్పటికి సింగయ్య ఇంకా మరణించలేదు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ముందు వెళ్ళినటువంటి వాహనం ఢీకొన్నాక సింగయ్య బ్రతికే ఉన్నారన్న విషయం చాలా స్పష్టంగా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య అక్కడే మరణించారంటూ ఈ రోజు ఉదయం నుండి కూడా ఒక ఎడిటింగ్ వీడియోని వదిలి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైందని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొనకుండా ముందు వెళ్ళినటువంటి వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చాలా స్పష్టంగా ప్రకటించారు. గతంలోనే ఏదైతే వైఎస్ ప్రమాదం జరిగిన 18వ తేదీన మధ్యాహ్నం 1:20 ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అదేవిధంగా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి AP 26E0001 టాటా సఫారీ వాహనం ఢీకొంది. ఆ వాహనం ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలైనటువంటి సింగయ్య తర్వాత మరణించారన్న విషయాన్ని చాలా స్పష్టంగా అందులో ఎస్పీ చెప్పారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొనలేదన్న అంశాన్ని కూడా ఎస్పీ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే 4 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా ఒక కుట్ర పూరితంగా ఎల్లో మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక ఎడిటింగ్ వీడియోని వదిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనమే చంపేసింది సింగయ్య అంటూ ఆ వాహనం కింద పడి సింగయ్య చనిపోయారంటూ చేసినటువంటి ప్రచారం అంతా కూడా పచ్చి అబద్ధం అని ఇప్పుడు ఈ వీడియోతో తేలిపోయింది. ఈ వీడియోకి సంబంధించి చాలా స్పష్టంగా రోడ్డు మీద గాయాలతో ఉన్నటువంటి సింగయ్య 108 వాహనం వచ్చేసరికి బ్రతికే ఉన్నారు. అదేవిధంగా పోలీసులు వచ్చేసరికి కూడా సింగయ్య బ్రతికే ఉన్నారు. ఏదైతే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే స్థానిక గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా చాలా స్పష్టంగా ఆ 0001 సఫారీ వాహనం ఢీకొన్నదన్న అంశాన్ని వెల్లడించారు. అధికారికంగా లిఖితపూర్వకంగా పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లాలని ఆయన వ్యక్తిత్వం బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా సతీష్ ఒకవైపు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే సింగయ్య కుటుంబ సభ్యులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సింగయ్య కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు పచ్చ నేతలు, జగన్ కి ఆపాదిస్తూ మీరు కంప్లైంట్ ఇవ్వాలి అనేసి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జగన్ మీద కావాలని కక్షపూరితంగా వీరు కుట్రలు పన్నుతూ అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే జగన్ కు భయపడి ఇలాంటివి చేస్తున్నారని అనుకోవాలా? ఖచ్చితంగా ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓరవలేక దాన్ని మళ్ళీ జనంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇటువంటి దుష్ప్రచారాలకు తెరలేపడం అనేది ప్రతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ విధంగా ఒకవైపు శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తున్నారంటూ
ఇంకొక వైపు ఆ ప్రజలు చనిపోతున్నారంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. ఈ రోజైతే సింగయ్యకి సంబంధించి ముందు సింగయ్య కుటుంబ సభ్యుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఫిర్యాదులు చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అది దానికి తిరస్కరించారు కుటుంబ సభ్యులు. తప్పుడు ఫిర్యాదు చేయడానికి అంగీకరించలేదు. పోలీసుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఒత్తిడి చేసినా అంగీకరించలేదు. ఇప్పుడు 3 రోజుల తర్వాత 4వ రోజు ఈ రోజు ఉదయాన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనమే సింగయ్య మీద నుండి వెళ్ళిందంటూ ఒక వీడియోని, దారుణమైనటువంటి ఒక వీడియోని ఎడిటింగ్ చేసి మరి విడుదల చేశారు. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి దాంట్లో అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నారంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంపేశారంటూ ఇష్టానుసారంగా పచ్చ మీడియా పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని తెలిపోయింది. ఈ 108 వాహనం సంబంధించిన వీడియో మనం చూస్తే చాలా స్పష్టంగా 108 వాహనం వచ్చేసరికి సింగయ్య బ్రతికే ఉన్నారు. అదే విధంగా పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లేసరికి కూడా సింగయ్య ప్రాణాలతోనే ఉన్నారు. ఆ తీవ్రమైన గాయాలైనటువంటి సింగయ్యని 108 వాహనాలను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా అక్కడ ఢీకొన్నది 001 సఫారీ వాహనం, అది కాన్వాయ్ లోని కాదు, కాన్వాయ్కి ముందు వెళ్ళిన వాహనం కూడా ఎస్పీ సతీష్ కుమార్ కూడా చెప్పారు. సో చాలా స్పష్టంగా పోలీసు అధికారులు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఒకవైపు ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి 108 వీడియో వచ్చిన తర్వాత కూడా ఇంకా తప్పుడు ప్రచారం చేయడం వెనక ఈ ప్రభుత్వ దురుద్దేశం ఏంటో తెలుగుదేశం పార్టీ దురుద్దేశం స్పష్టమవుతుంది. ఈ రోజు ఉదయం నుండి తప్పుడు ప్రచారం చేసిన పచ్చ మీడియా కుట్రలు మాత్రం ఈ ఒక్క వీడియోతో బట్టబయలయ్యని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.